అన్ని పార్టీల మేనిఫెస్టోలు వచ్చేసాయి. అన్ని పార్టీల పథకాలు మాత్రం రాయడం బాగానే జరిగింది. ప్రతి ఒక్కరికి ఏరి, ఏరి, కోరి, కోరి భూతద్దంలో చూసి మరి ఎవరికి ఏమివ్వాలి, ఏ పథకం ఎప్పుడు చెందుతాది అని చెప్పడం జరిగింది. కాకపోతే నాది ఒక్క ప్రశ్న. గల్ఫ్‌లో ఉన్న వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళ గురించి. యూకే, యూరోప్ గురించి అయితే నేను అసలు మాట్లాడట్లేదు. గల్ఫ్‌లో ఉన్న వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు భారతదేశము ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డానికి వాళ్ళు భాగ్యస్వాములు. వాళ్ళ కష్టాజీతము వాళ్ళ జీడీపీ కోసం చేసిన త్యాగం ఎందుకు గుర్తించట్లేదు? ఎన్నాళ్ళని కష్టపడతారక్కడ. ఇంకో మాట, కువైట్‌లో ఉన్న వాళ్ళ గురించి ముఖ్యంగా నేను చెప్తున్నాను. నాకంటే తెలియక అడుగుతాను. మీరు మాలియాకల్లేసి, కండువాలు వేసుకొని, జెండాలు తిప్పడం మీకు బాగా వచ్చే, అరే ఆ పిల్లోడు ఏడిస్తే అమ్మ పాలు కూడా ఇవ్వదంటారే. మీకంటూ నోరుంది గదా! గొంతు విప్పి మాట్లాడలేరా? మీ హక్కులు మీరు తెలుసుకోలేరా? కనీసం ప్రశ్నించలేరా? పార్టీల కోసం మీరు లైవ్‌లు పెట్టేసి ఆ గొడవలు పడుతూ ఉంటారు రాత్రంతా. లేదంటే మొత్తానికి ప్రచారమే చేయిస్తున్నారక్కడ. ఎప్పుడురా తెలుసుకుంటారు? ఆర్థిక వ్యవస్థ మీకు బాగా ముందిరా. కనీసం